ఒకటే ఒక బార్ రెండే చేతులు ఇంత మినిమం ఎక్విప్మెంట్తో బొచ్చడు పుల్అప్ వేరియేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పే 5 వేరియేషన్స్ మాత్రం మీ లాడ్స్ మంచిగా విడ్త్ పెరిగి డెఫినిషన్ బయటికి రావాలంటే కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవి చాలా సింపుల్ అండ్ అందరూ చాలా ఈజీగా చేయగలరు, కొంచెం ప్రాక్టీస్ చేయాలంతే. చిన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే పక్కన స్టార్ మార్క్ పెట్టుకుంటాం కదా, అట్లా అంత ఇంపార్టెంట్ ఈ వేరియేషన్స్ అని. స్టే ట్యూన్డ్. Hello everyone, welcome to Lazy Muscle. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇప్పుడు చెప్పే 5 వేరియేషన్స్ మీరు వీక్లీ ట్వైస్ ఇంక్లూడ్ చేసుకుంటే మీ లాట్స్ విడ్త్ పెరిగి మసిల్ డీటెయిల్స్ అండ్ డెఫినిషన్స్ కనిపించడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఎన్ని రెప్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని వేరియేషన్స్ చేయాలి, ఒక్క వేరియేషన్ చేయాలా లేకపోతే అన్ని 5 వేరియేషన్స్ చేయాలా, ఏ వేరియేషన్ చేస్తే ఎక్కడ ప్రెషర్ పడుతుంది, వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియో ఎండ్లో తెలిసిపోతాయి మీకు. అట్లే మీరు ఒకవేళ జిమ్కి పోలేకపోతే ఇంట్లోనే పుల్అప్ బార్ కొనుక్కోవడానికి ఈజీగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంచిన. ఫస్ట్ వేరియేషన్ స్టాండర్డ్ పుల్అప్. ఇది ఏబిసిడి లాగా, ఏది వచ్చినా రాకపోయినా ఏబిసిడి అయితే కంపల్సరీ రావాలి, అట్లా స్టాండర్డ్ పుల్అప్. దీంట్లో హ్యాండ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా షోల్డర్ విడ్త్ డిస్టెన్స్ కంటే కొంచెం బయట పెట్టుకోవాలి. అంటే పైకి లాక్కున్నప్పుడు థంబ్ మన షోల్డర్ రీజియన్ పక్కన ఉండాలి. ఈ పొజిషన్తో చిన్ని బార్ పైకి తీసుకుపోయి చెస్ట్ క్లోజ్ టు ద బార్ తెచ్చుకున్న తర్వాత హ్యాండ్స్ ఆల్మోస్ట్ కింద స్ట్రైట్ ఉంచితే ఒక్క రెపిటేషన్ అవుతుంది. బార్ది గట్టిగా పట్టుకున్నప్పుడు రెస్ట్లో స్టెబిలిటీ కోసం ఫోర్ ఆర్మ్ మసిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. హ్యాండ్స్ మధ్యలో షోల్డర్ విడ్త్ డిస్టెన్స్ ఉంది కాబట్టి లాట్స్ ఎక్స్పాన్షన్ అండ్ మసిల్ డెఫినిషన్ కనిపించడంలో ఈవెన్ గా ప్రెషర్ పడుతుంది. సెకండ్ వేరియేషన్ క్లోజ్ గ్రిప్ పుల్అప్. క్లోజ్ గ్రిప్ అంటే హ్యాండ్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఈచ్ అదర్, అంటే అప్రాక్సిమేట్లీ 2 to 3 inches గ్యాప్ ఉంటుంది అంతే. స్టాండర్డ్ వేరియేషన్ లో ఎట్లయితే చిన్న అబవ్ చెస్ట్ టు ద బార్ హ్యాండ్ స్ట్రైట్ ఉంటాయో, దీంట్లో కూడా ఆ 3 ఉంటాయి. బట్ చెస్ట్ క్లోజ్ టు ద బార్ తీసుకురావడంలో కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే ఫోర్ ఆర్మ్స్ లో చాలా స్ట్రెంత్ కావాలి. మీది ఏ ఫిట్నెస్ లెవెల్లో ఉన్నా సరే ఈ వేరియేషన్ చేసిన ఒక్క రెపిటేషన్ కి తెలిసిపోతుంది మీకు ఫోర్ ఆర్మ్స్ ఈ రీజియన్ లో చాలా ప్రెషర్ పడుతుంది అండ్ అప్పర్ బ్యాక్ ఈ రీజియన్ లో ప్రెషర్ పడుతుంది. ఈ వేరియేషన్ రిజల్ట్ ఫోర్ ఆర్మ్స్ స్ట్రెంత్ పెరగడం అండ్ అప్పర్ బ్యాక్ విడ్త్ ఎక్స్పాండ్ అవ్వడం. క్లోజ్ గ్రిప్ లాగానే వైడ్ గ్రిప్ పుల్అప్. వైడ్ గ్రిప్ అంటే హ్యాండ్స్ మధ్యలో డిస్టెన్స్ స్టాండర్డ్ గ్రిప్ లో ఎట్లయితే షోల్డర్ విత్ డిస్టెన్స్ ఉంటాయో దానికన్నా ఇంత డిస్టెన్స్ బయటకు పెడతాం. మళ్ళీ సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్ లో ఏం తేడా ఉండదు, మొత్తం పైకి వెళ్ళి మొత్తం హ్యాండ్ స్ట్రైట్ అయ్యే వరకు కిందికి రావాలి. బట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హ్యాండ్స్ ఎప్పుడైతే షోల్డర్ జాయింట్ లైన్ నుండి దూరం పోతా ఉంటాయో విపరీతంగా స్టేబిలైజర్ మసిల్స్ లో యాక్టివేషన్ జరుగుతుంది. అంటే మన నార్మల్ గా పైన కనిపించే మసిల్స్ వెనక లోపల ఇంకా కొన్ని చిన్న మసిల్స్ ఉంటాయి. లాట్స్ విడ్త్ అండ్ మసిల్ డెఫినేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఈ చిన్న మసిల్స్ 100% యాక్టివేట్ అవ్వాలి. హ్యాండ్స్ మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోర్ ఆర్మ్స్ ఈ రీజియన్ లో చాలా ప్రెషర్ పడుతుంది. ఇప్పటి వరకు చెప్పిన 3 ఒక లీగ్ అయితే ఇప్పుడు చెప్పే 2 ఇంకొక లీగ్. జీరో డిస్టెన్స్ పుల్అప్. జీరో డిస్టెన్స్ అంటే చేతుల మధ్యలో అసలు ఏం గ్యాప్ ఉండకూడదు. పామ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ గ్రిప్ తో పట్టుకొని మొత్తం చెస్ట్ ఓపెన్ చేసి ఒక్క సైడ్ ఆఫ్ ది షోల్డర్ ని బార్ కి క్లోజ్ గా తీసుకుపోయి మళ్ళీ మొత్తం కిందకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పుల్ చేసుకునేటప్పుడు మంచిగా చెస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది షోల్డర్ని బార్కి క్లోజ్గా తీసుకొస్తే మొత్తం కిందకి పోయి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ది షోల్డర్ని బార్కి క్లోజ్గా తీసుకొని రావాలి. ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఒకసారి చేస్తే ఒక రెపిటేషన్ అయినట్టు. ఇంట్లో మనకు ఈజీగా తెలిసిపోతుంది ఏ సైడ్ ఎక్కువ ఉంది ఏ సైడ్ తక్కువ ఉందని. అంటే ఏ సైడ్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ స్ట్రాంగ్ ఉంది అండ్ పైకి లాక్కోవడం ఈజీ అవుతుంది. ఏ సైడ్ అయితే తక్కువ ఉందో ఆ సైడ్ వీక్ ఉంటుంది, పైకి లాక్కోవడం కష్టం అవుతుంది. ఎవరికైతే మసిల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో ఈ వేరియేషన్ 100% ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వేరియేషన్ చేయడం వల్ల మీ లాట్స్ ఒరిజినేట్ అయ్యే పాయింట్లో చాలా ప్రెషర్ పడుతుంది. దీని రిజల్ట్ ఆ ఒరిజినేట్ అయ్యే పాయింట్ని సెపరేట్ చేయడం. లాస్ట్ వన్ టవల్ పుల్అప్. దీంట్లో మన హ్యాండ్స్కి బార్కి అసలేం సంబంధం లేదు. ఒక టవల్ని బార్ పైన వేసి ఎడ్జెస్లో గట్టిగా పట్టుకోవాలి. మొత్తం మంచిగా చెస్ట్ ఓపెన్ చేసి చెస్ట్ని హ్యాండ్స్ మీ ఫిస్ట్ దగ్గర వరకు తీసుకొని రావాలి. అట్లా తీసుకొచ్చి మొత్తం మళ్ళీ హ్యాండ్ స్ట్రైట్ ఎవరు కిందికి పోతే ఒక రెపిటేషన్ అవుతుంది. దీంట్లో మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు అటు ఇటు తిరిగిపోతారు. దీంతో ఇట్లా తిరగడం వల్ల ఆగం అవ్వకండి. ఇనీషియల్గా మీ గ్రిప్ స్ట్రెంత్ అండ్ అప్పర్ బ్యాక్లో స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మంచిగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ గ్రిప్ స్ట్రెంత్ పెరిగి ఫోర్ ఆర్మ్స్లో స్ట్రెంత్ పెరిగి అప్పర్ బ్యాక్ అండ్ మిడ్ బ్యాక్లో స్టెబిలిటీ పెరుగుతుంది. దీని రిజల్ట్ గ్రిప్ స్ట్రెంత్ పెరగడం, ఫోర్ ఆర్మ్ స్ట్రెంత్ పెరగడం, అప్పర్ బ్యాక్ అండ్ మిడ్ బ్యాక్లో స్టెబిలిటీ ఇంక్రీజ్ అయ్యి స్ట్రాంగ్ అవ్వడం. టవల్ పుల్అప్ నా ఫేవరెట్. మీకేం నచ్చిందో కింద కమెంట్
సెక్షన్లో చెప్పండి. పుల్అప్స్ లాగానే టాప్ 5 పుషప్స్ కోసం దీన్ని క్లిక్ చేయండి. ఈ వేరియేషన్స్ అన్నీ చేయడం వల్ల మసిల్లో మంచిగా ప్రెషర్ పడుతుంది. మరి ఆ ప్రెషర్ నాకు తెలవడానికి కోసం ఆ లైక్ బటన్ పైన ఫుల్ ప్రెషర్ పెట్టండి. ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.